ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. 6 నెలల్లో బైబిల్ కంప్లీట్ చేసే దాంట్లో భాగంగా డే 21 రెండో భాగంగా సంఖ్యాకాండము 16వ అధ్యాయము, 17వ అధ్యాయము, 18వ అధ్యాయము చదువుకుందాం. ముందుగా 16వ అధ్యాయము. లేవీకి మునిమనుడను, కహాతుకు మనవడును, ఇస్సహారు కుమారుడునగు కోరాహు, రూబేనీలలో ఎలియాబు కుమారులైన దాతాను, అబీరాములను, పేలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలీయుల పేర్లు పొందిన సభికులను, సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకెదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు. ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే. యెహోవా వారి మధ్యనున్నాడు. యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తర్వాత అతడు కోరాహుతోనూ అతని వారి సమాజముతోనూ ఇట్లనెను: తన వాడెవడో పరిశుద్ధుడెవడో రేపు యెహోవా తెలియచేసి వాణ్ణి తన సన్నిధికి రానిచ్చెను. ఆయన తాను ఏర్పరచుకొనిన వాణ్ణి తన యుద్ధకు చేర్చుకొనును. ఇలాగూ చేయుడి. కోరాహును అతని సమస్త సమూహమునైన మీరును ధూపార్తులను తీసుకొని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూపద్రవ్యము వేయుడి. అప్పుడు యెహోవా ఏ మనుష్యుని ఏర్పరచుకొనునో వాడే పరిశుద్ధుడు. లేవీ కుమారులారా, మీతో నాకిక పని లేదు. మరియు మోషే కోరాహుతో ఇట్లనెను: లేవీ కుమారులారా వినుడి. తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలీయుల సమాజంలో నుండి మిమ్మల్ని వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడునా? ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకొనను కదా. అయితే మీరు యాజకత్వం కూడా కోరుచున్నారు. ఇందు నిమిత్తం నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధముగా పోగై ఉన్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధంగా మీరు సనగనేలా అనెను. అప్పుడు మోషే ఎలియాబు కుమారులైన దాతాను, అబీరాములను పిలువ పంపించెను. అయితే వారు, మేము రాము. ఈ అరణ్యంలో మమ్మను చంపవలనని పాలు తేనెలు ప్రవహించే దేశంలో నుండి మమ్మల్ని తీసుకొచ్చిన చాలనట్టు మా మీద ప్రభుత్వం చేయుటకును నీకు అధికారం కావాలనా? అంతేకాదు, నీవు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మమ్మల్ని తీసుకొని రాలేదు. పొలములు, ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యము మాకియ్యలేదు. ఈ మనుషుల కన్నులను ఊడదీయుదువా? మేము రాము అనిరి. అందుకు మోషే మిక్కిలి కోపించి, నీవు వారి నైవేద్యమును లక్ష్యపెట్టకుము. ఒక గాడిదనైనను వారి యొద్ద నేను తీసుకొనలేదు. వారిలో ఎవనికిని నేను హాని చేయలేదని యెహోవా యొద్ద మనవి చేశాను. మరియు మోషే కోరాహుతో, నీవును నీ సర్వ సమూహమును అనగా నీవును వారును అహరోనును రేపు యెహోవా సన్నిధిని నిలువవలెను. మీలో ప్రతివాడును తన తన ధూపార్తిని తీసుకొని వాటి మీద ధూపద్రవ్యము వేసి ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకొని 250 ధూపార్తులను యెహోవా సన్నిధికి తేవలెను. నీవును అహరోనును ఒక్కొక్కడు తన ధూపార్తిని తేవలెనని చెప్పాను. కాబట్టి వారిలో ప్రతివాడును తన ధూపార్తిని తీసుకొని వాటిలో అగ్ని ఉంచి వాటి మీద ధూపద్రవ్యము వేసినప్పుడు వారును మోషే అహరోనులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద నిలిచిరి. కోరాహు ప్రత్యక్షపు గుడారం యొద్ద ద్వారమునొద్దకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడెను. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజంలో నుండి అవతలికి వెలుడి. క్షణములో నేను వారిని కాల్చివేదునని మోషే అహరోనులతో చెప్పగా వారు సాగిలపడి, సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందున ఈ సమస్త సమాజము మీద నువ్వు కోపపడుదువా అని వేడుకొనిరి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను: కోరాహు, దాతాను, అబీరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవడని జనసమూహంతో చెప్పుము. అప్పుడు మోషే లేచి దాతాను, అబీరాముల యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలీయుల పెద్దలు అతని వెంట వెళ్ళిరి. అతడు, ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి. మీరు వారి పాపములన్నిటిలో పాలివారే నశింపక ఉండినట్లు వారికి కలిగినదేదియూ ముట్టకుడి అని ఆ సమాజంతో అనెను. కాబట్టి వారు కోరాహు, దాతాను, అబీరాముల నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా దాతాను, అబీరాములను, వారి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారమున నిలిచిరి. మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపెననియు నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీని వలన మీరు తెలుసుకొందరు. మనుషులందరికీ
వచ్చు మరణం వంటి మరణము వీరు పొందిన ఎడలను సమస్త మనుషులకు కలిగినదే వీరికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళంలో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యం చేసిరని మీకు తెలియనొనెను. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరిచి వారి కుటుంబములను కోరాహు సంబంధులందరినీ వారి సమస్త సాంపాద్యమును మృంగివేసెను. వారును వారి సంబంధులందరిని ప్రాణంతో పాతాళంలో కూలిరి. భూమి వారిని మింగివేసెను. వారు సమాజంలో ఉండకుండా నశించిరి. వారి చుట్టూనున్న ఇశ్రాయేలందరూ వారి ఘోష విని భూమి మనలను మింగివేయునేమో అనుకొనుచు పారిపోయిరి. మరియు యెహోవా యుద్ధ నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేశాను. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నువ్వు యాజకుడవగు అహరోను కుమారుడైన ఎలియాజరుతో ఇట్లనము, ఆ అగ్ని మధ్య నుండి ఆ ధూపార్తులను ఎత్తుము, అవి ప్రతిష్ఠితమైనవి. ఆ అగ్నిని దూరముగా చెల్లము. పాపం చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకొనిన వీరి ధూపార్తులను తీసుకొని బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకులను చేయవలెను. వారు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి. అవి ఇశ్రాయేలులకు ఆనవాలుగా ఉండును. అహరోను సంతాన సంబంధి కాని అన్యుడెవడును యెహోవా సన్నిధిని ధూపము అర్పింప సమీపించి కోరాహు వలెను అతని సమాజము వలెను కాకుండానట్లు ఇశ్రాయేలులకు జ్ఞాపక సూచనగా ఉండుటకై యాజకుడైన ఎలియాజరు కాల్చబడిన వారు అర్పించిన ఇత్తడి ధూపార్తులను తీసి యెహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్లు వాటితో బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకులు చేయించెను. మరునాడు ఇశ్రాయేలుల సర్వసమాజము మోషే అహరోనులకు విరోధంగా సనుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపిత్రని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధంగా కూడెను. వారు ప్రత్యక్షపు గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాన్ని కమ్మెను. యెహోవా మహిమయు కనబడెను. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి రాగా యెహోవా, మీరు ఈ సమాజము మధ్య నుండి తొలగిపోవుడి, క్షణములో నేను వారిని నశింపచేయుదునని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి. అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను, తెగులు మొదలుపెట్టెనని అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజం మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసెను. అతడు చచ్చిన వారికిని బ్రతికి ఉన్న వారికిని మధ్యను నిలువబడగా తెగులు ఆగెను. కోరాహు తిరుగుబాటున చనిపోయిన వారు కాగా 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరనున్న మోషే యుద్ధకు తిరిగి వచ్చెను. సంఖ్యాకాండము 17వ అధ్యాయము. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలులతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయము. లేవీ కర్ర మీద అహరోను పేరు రాయవలెను. ఏలనగా పితరుల కుటుంబముల ప్రధానునికి ఒక్క కర్రయే ఉండవలెను. నేను మిమ్మల్ని కలుసుకొని ప్రత్యక్షపు గుడారంలోని శాస్త్రముల ఎదుట వాటిని ఉంచవలెను. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకొందునో వాని కర్ర చిగురించును. ఇశ్రాయేలులో మీకు విరోధముగా సనుగుచుండు సనుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. కాబట్టి మోషే ఇశ్రాయేలుతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబములలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికిచ్చిరి. అహరోను కర్రయు వారి కర్రల మధ్య నుండెను. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారంలో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవీ కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయెను. మోషే యెహోవా సన్నిధి నుండి ఆ కర్రలన్నిటినీ ఇశ్రాయేలందరి ఎదుటికి తేగా వారు వాటిని చూచి ఒక్కొక్కడు ఎవని కర్రను వారు తీసుకొనిరి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, తిరగబడిన వారిని గూర్చి ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్రను మరలా శాస్త్రముల ఎదుట ఉంచుము. వారు చావకుండునట్లు
నాకు వినబడకుండా వారి సనుగులను కేవలము అణచి మాన్పివేసిన వాడవవుదువు. అప్పుడు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. అలాగుననే చేశాను. అయితే ఇశ్రాయేలీయులు మోషేతో ఇట్లనిరి, ఇదిగో మా ప్రాణములు పోయినవి, నశించిపోతిమి, మేమందరము నశించిపోతిమి. యెహోవా మందిరమునకు సమీపించి ప్రతివాడును చచ్చును, మేమందరము చావవలసి ఉన్నదా అని పలికిరి. సంఖ్యాకాండము 18వ అధ్యాయము. యెహోవా అహరోనుతో ఇట్లనెను, నీవును నీ కుమారులను నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములకు ఉత్తరవాదులు. నీవును నీ కుమారులను మీ యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు. మరియు నీ తండ్రి గోత్రమును అనగా లేవి గోత్రికులైన నీ సహోదరులను నీవు దగ్గరకు తీసుకొని రావాలెను. వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయుదురు. అయితే నీవును నీ కుమారులను సాక్ష్యపు గుడారం ఎదుట సేవ చేయవలెను. వారు నిన్నును గుడారం అంతటిని కాపాడుచుండవలెను. అయితే వారును మీరును చావకుండునట్లు వారు పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణములన్నీ యొద్దకైనను బలిపీఠం నొద్దకైనను సమీపింపవలదు. వారు నీతో కలిసి ప్రత్యక్షపు గుడారంలోనికి సమస్త సేవ విషయంలో దాన్ని కాపాడవలెను. అన్యుడు మీ ఎద్దకు సమీపింపకూడదు. ఇక మీదట మీరు పరిశుద్ధ స్థలమును బలిపీఠమును కాపాడవలెను. అప్పుడు ఇశ్రాయేలుల మీదికి కోపం రాదు. ఇదిగో నేను ఇశ్రాయేలు మధ్య నుండి లేవీయులైన మీ సహోదరులను తీసుకొని ఉన్నాను. ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ చేయుటకు వారు యెహోవా వలన మీకు అప్పగింపబడి ఉన్నారు. కాబట్టి నీవును నీ కుమారులను బలిపీఠపు పనులన్నిటి విషయంలోనూ అడ్డతెర లోపలి దాని విషయంలోనూ యాజకత్వం జరుపుచూ సేవ చేయవలెను. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకిచ్చి ఉన్నాను. అన్యుడు సమీపించినడలా మరణశిక్ష నొందును. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించు వాటన్నిటిలో నా ప్రతిష్టార్పణను కాపాడు పని నీకిచ్చి ఉన్నాను. అభిషేకమును బట్టి నిత్యమైన కట్టడ వలన నీకును నీ కుమారులకును నేనిచ్చి ఉన్నాను. అగ్నిలో దహింపబడని అతి పరిశుద్ధమైన వాటిలో నీకు రావలసినవేవనగా వారి నైవేద్యములన్నిటిలోనూ వారి పాప పరిహారార్థ బలులన్నిటిలోనూ వారి అపరాధ పరిహారార్థ బలులన్నిటిలోనూ వారు నాకు తిరిగి చెల్లించు అర్పణములన్నీయు నీకును నీ కుమారులకును అతి పరిశుద్ధమైన వగును. అతి పరిశుద్ధ స్థలంలో మీరు వాటిని తినవలెను. ప్రతి మగవాడును దానిని తినవలెను. అది నీకు పరిశుద్ధముగా ఉండును. మరియు వారి దానములలో ప్రతిష్ఠింపబడినదియు ఇశ్రాయేలీయులు అల్లాడించు అర్పణములన్నీయు నీ వగును. నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడ వలన వాటిని ఇచ్చి తిని నీ ఇంటిలోని పవిత్రులందరూ వాటిని తినవచ్చును. వారు యెహోవాకు అర్పించు వారి ప్రథమ ఫలములను అనగా నూనెలో ప్రశస్తమైన దంతియు ద్రాక్షారస ధాన్యములో ప్రశస్తమైన దంతియు నీకిచ్చి తిని వారు తమ దేశపు పంటలన్నిటిలో యెహోవాకు తెచ్చి ప్రథమ ఫలములు నీవేగును. నీ ఇంటిలోని పవిత్రులందరూ వాటిని తినవచ్చును. ఇశ్రాయేలులో మీద కట్టబడిన ప్రతి వస్తువు నీదగును. మనుషులలోనిదేమి జంతువులలోనిదేమి వారు యెహోవాకు అర్పించే సమస్త ప్రాణులలోని ప్రతి తొలిచూలు నీదగును. అయితే మనిషిని తొలిచూలు పిల్లను వెల ఇచ్చి విడిపింపవలెను. అపవిత్ర జంతువుల తొలిచూలు పిల్లను వెల ఇచ్చి విడిపింపవలెను. విడిపింపవలసిన వాటిని పుట్టిన నెల నాటికి నువ్వు ఏర్పరిచిన వెల చొప్పున పరిశుద్ధ మందిరము యొక్క తులపు పరిమాణమును బట్టి 5 తులముల వెండి ఇచ్చి వాటిని విడిపింపవలెను. తులము 20 చిన్నములు. అయితే ఆవి యొక్క తొలిచూలును గొర్రె యొక్క తొలిచూలును మేక యొక్క తొలిచూలును విడిపింపకూడదు. అవి ప్రతిష్ఠితమైనవి. వాటి రక్తమును నీవు బలిపీఠం మీద ప్రోక్షించి యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు వాటి క్రొవ్వును దహింపవలెను. కానీ వాటి మాంసమును నీదగును. అల్లాడింపబడు బోరేయు కుడి జబ్బయు నీదైనట్లు అదియు నీదగును. ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించి పరిశుద్ధమైన ప్రతిష్టార్పణములన్నిటినీ నేను నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడను బట్టి ఇచ్చి తిని అది నీకును నీతో పాటు నీ సంతతికిని యెహోవా సన్నిధిని నిత్యము స్థిరమైన నిబంధన. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, వారి దేశంలో నీకు స్వాస్యము కలుగదు. వారి మధ్యను నీకు పాలు ఉండదు. ఇశ్రాయేలీయుల మధ్యను నీ పాలు నీ స్వాస్యము నేనే. ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క దశంభాగములన్నిటిని వారికి స్వాస్యముగా ఇచ్చి తిని ఇశ్రాయేలీయులు పాపము తగిలి చావకుండానట్లు వారికి మీదట ప్రత్యక్షపు గుడారం నాకు రాకూడదు. అయితే లేవీయులు ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ చేసి వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులై ఉందురు. ఇశ్రాయేలీయుల మధ్యను వారికి స్వాస్యమేమీ ఉండదు. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ.
అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా అర్పించు దశమ భాగములను నేను లేవీలకు స్వాస్యముగా ఇచ్చి తిని, అందుచేతను వారు ఇశ్రాయేలీయుల మధ్యను స్వాస్యము సంపాదింపకూడదని వారితో చెప్పి తిని. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు లేవీలతో ఇట్లనుము, నేను ఇశ్రాయేలీయుల చేత మీకు స్వాస్యముగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకొనున్నప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమ భాగమును యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా చెల్లింపవలెను. మీకు వచ్చు ప్రతిష్ఠార్పణము కళ్ళపు పంట వలెను, ద్రాక్షల తొట్టి ఫలముల వలెను ఎంచవలెను. అట్లు మీ ఇశ్రాయేలీయుల యొద్ద పుచ్చుకొను మీ దశమ భాగములన్నిటిలో నుండి మీరు ప్రతిష్ఠార్పణమును యెహోవాకు చెల్లింపవలెను. దానిలో నుండి మీరు యెహోవాకు ప్రతిష్ఠించు అర్పణమును యాజకుడైన అహరోనుకు ఇయ్యవలెను. మీకు ఇయ్యబడు వాటిలన్నిటిలో ప్రశస్తమైన దానిలో నుండి యెహోవాకు ప్రతిష్ఠించు ప్రతి అర్పణమును అనగా దాని ప్రతిష్ఠిత భాగమును దానిలో నుండి ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు వారితో, మీరు దానిలో నుండి ప్రశస్త భాగమును అర్పించిన తర్వాత మిగిలినది కళ్ళపు వచ్చుబడవలెను, ద్రాక్ష తొట్టి వచ్చుబడవలెను, లేవీయులదని ఎంచవలెను. మీరును మీ కుటుంబీకులను ఏ స్థలమందైనను దానిని తినవచ్చును. ఏలయనగా ప్రత్యక్షపు గుడారంలో మీరు చేయు సేవకు అది మీకు జీతము. మీరు దానిలో నుండి ప్రశస్త భాగమును అర్పించిన తర్వాత దానిని బట్టి పాపశిక్షను భరింపకుందురు. మీరు చావకుండునట్లు ఇశ్రాయేలీయుల ప్రతిష్ఠితమైన వాటిని అపవిత్రపరచకూడదని చెప్పుము. ఇది పార్ట్ 2 డే 21లో అండి. ప్రైజ్ ద లార్డ్.